పేరు క్షేత్రపాల్, ఇస్కఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరలేపుతా ఉన్నాడు. ఇందులో భాగంగానే గతంలో ఆఫ్ఘనిస్తాన్ పైన, ఇరాన్ పైన, ఇరాక్ పైన ఇటువంటి చర్యలే పూనుకున్నాడు. ఇప్పుడు ఇందులో భాగంగా ప్రపంచానికి ఆయిల్ నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి వెనుజులా దేశం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నుపడ్డది. అక్కడ ఉన్నటువంటి సహజ వనరును, తర్వాత చమురు నిక్షేపాలని మొత్తం అమెరికా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సోషలిస్ట్ పాలకుడు కామ్రేడ్ మదురో అడ్డంగా ఉన్నాడన్నటువంటి లక్ష్యంతో ఆ అడ్డు తొలగించుకునే క్రమంలో ఏవో కుంటి సాకులు చెప్తూ ఆ దేశం మీద అమెరికా దాడి చేయడాన్ని మేము ఇస్కఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా ట్రంప్ను ప్రశ్నించదలుచుకున్నాం. నిజంగా ట్రంప్కు చిత్తశుద్ధి ఉంటే మీ దేశం పాలకులు మీ దేశ అభివృద్ధి కోసం మీరు పాటుపడండి తప్ప మీ దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా మా దేశానికి తీసుకొని పోవాలన్నటువంటి లక్ష్యంతో ఇట్లాంటి దాడులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కేవలం చమురు నిక్షేపాలని మదురో, అంతకుముందున్నటువంటి చావేజ్ జాతీయకరణ చేసి ఆ దేశంలో ఉన్నటువంటి చమురు సంపద ఆ దేశ ప్రజలకే అన్నటువంటి సోషలిస్ట్ లక్ష్యంతో వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఈ కుట్ర కొనసాగుతూ ఉంది. గతంలో వెనుజులా అధ్యక్షుడు చావేజ్ ఉన్నప్పుడు ఈ కుట్ర కొనసాగింది. చావేజ్ అనంతరం ఆ బాధ్యతల్లోకి వచ్చినటువంటి మదురో పైన ఈ కుట్ర సాగుతూ ఉంది. ఈ కుట్రలో భాగంగానే ఒక దేశంలోకి చొరబడి అక్రమంగా, అన్యాయంగా అమెరికన్ పోలీసులు ఆ దేశ అధ్యక్షుడిని అపహరించుకొని న్యూయార్క్ నగరానికి తీసుకెళ్లడాన్ని ఒక దేశ సార్వభౌమ అధికారం మీద చేసినటువంటి దాడిగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇటువంటి విధానాలని వీడనాడకపోతే ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాట్లు మొదలవుతాయి. మిస్టర్ ట్రంప్, ఇప్పటికే మీ అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ పెట్టుబడిదారుల నగరమైనటువంటి న్యూయార్క్లోనే మీకు వ్యతిరేకంగా ఒక సోషలిస్ట్ గళం వినిపించింది. ఈ దేశంలో మీరు ఇలాంటి విధానాలే కొనసాగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా సోషలిస్టు ఆలోచనల వైపు మళ్ళుతా ఉన్నారు. మీకు గోరి కట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తక్షణమే వెనుజులా అధ్యక్షుడిని, అతని భార్యను అమెరికా కోర్టుల నుండి విముక్తి కలిగించి తక్షణమే విడుదల చేసి మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఈరోజు ట్రంప్ను మేము ఇస్కఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఇస్కఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు వెనుజులాపై అమెరికా చేసిన దాడి ఏదో ఒక వెనుజులాతోనే అది సరిపోతుందన్నది కాదు. వాళ్ళు కొద్ది రోజుల క్రితమే వెనుజులా, క్యూబా వంటి ఆయిల్ నిక్షేపాలున్న దేశాలని మనం ఆక్రమించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం అన్నది 2025లోనే జరిగింది. దాన్ని ఒకటానికి ఒకటిగా అమలు చేయడానికి ఏవైతే చిన్న దేశాలు ఉన్నాయో, ఏవైతే వనరులు ఎక్కువగా ఉన్నాయో ఆ దేశాలపైన దృష్టి పెట్టి ఆ దేశాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఉన్న నిక్షేపాలని, వనరులని వాళ్ళు శోధనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వెనుజులా, రేపు క్యూబా, ఎల్లుండి భారతదేశం, ఇంకొకసారి నిన్ననే మనకి పాకిస్తాన్లో కూడా బ్రహ్మాండమైన ఆయిల్ నిక్షేపాలు వచ్చాయని చెప్పింది. రేపు పాకిస్తాన్ కానివ్వండి, ఇంకొక దేశం కానివ్వండి, వరుసగా అన్ని దేశాలని మళ్ళీ ఒకప్పుడు ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని మొత్తం విస్తరించారో ఆ విధంగా అమెరికాలో ఉన్న కొద్ది మంది ఈ విస్తరణకి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అమెరికాలో ఉన్న ప్రజానికమే వ్యతిరేకిస్తుంటే మరోవైపు ట్రంప్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఈ దాడులు చేసి అక్రమ అరెస్టులు చేసి అక్కడ అనేక మందిని హత్య చేసి అరెస్టులు చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఇస్కఫ్ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.